మనతో ఉన్నారు రాజమండ్రి ఇనిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, కోళ్ల బాబు అంటారు అందరూ. ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో సుదీర్ఘ కాలంగా దాదాపు 4 దశాబ్దాలు అనుకుంటా బాబు గారు ఇక్కడ రాజకీయాలకు సంబంధించి ఛాంబర్లో యాక్టివ్ రోల్ పోషిస్తున్న పరిస్థితి. సార్, మొన్న జరిగిన ఛాంబర్ నూతన భవన ప్రారంభోత్సవంలో జరిగిన సంఘటన వర్తక లోకాన్ని కొంచెం తీవ్రమైన ఆవేదనకి, ఆందోళనకి గురి చేసింది. వర్తక పెద్దలుగా మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు సూచిస్తుంది? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్నది రాజమండ్రి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. అది దాని గురించి చెప్పుకోవడానికి కూడా మా ఏజ్ సరిపోదు. అది దాసరి సుబ్బారావు, గ్రంథి సుబ్రహ్మణ్యం గారు, బొమ్మన రామచంద్రరావు, బోరగడ్డ వెంకటస్వామి గారు, కొత్త రాంబాబు గారు, మా ఊరి వీరభద్ర గారు, ఏసీవి రెడ్డి గారు, చల్లాప్పారావు, ఇలాగ ఎంతో మహానుభావులు అది ఎక్కిన గడ్డది. ఆ గడ్డను ఇప్పుడు కూడా మేము వర్తక లోకం అంతా కూడా చాలా గౌరవంగా చూసుకునే వాళ్ళం. గౌరవ ప్రదేశం అది. అలాంటి ప్రదేశంలో కొద్ది కాలంగా కొన్ని శక్తులు ప్రవేశించి ఛాంబర్ని కలుషితం చేసే పని చేశారు. దాన్ని కూడా వర్తక లోకం కూడా చూసి చూడనరుగా వదిలేశారు. ఇవాళ అది కొద్దిగా ఒక ప్రారంభోత్సవంలో 100 సంవత్సరాలు దాటిన ఛాంబర్ ప్రారంభోత్సవంలో జరిగిన ఘటన జరిగింది. అలాంటి ఘటనలో ఒక మంత్రి గారు, ఒక పార్లమెంట్ సభ్యురాలు, 2 ఎమ్మెల్యేలు, అతిరథ మహారథులు ఉన్న ఛాంబర్లో అలాంటి ఏదో సంఘటన జరగదు అనేది దురదృష్టకరం కాదు, చాలా తప్పుడు పరిస్థితి. అలాంటి దుష్ట శక్తులని అందులో మనం ఉంచకూడదు. ఎందుకంటే ఛాంబర్ అది వ్యక్తిగతం కాదు. వాళ్ళు ఛాంబర్లో కార్యవర్గంలో ఉన్నారు. వాళ్ళు కార్యవర్గం అంటే ఏంటి? గుమస్తాల కింద లెక్క. ఎప్పుడు కూడా కార్యవర్గం ఎప్పుడు కూడా వచ్చిన గెస్టులని గౌరవించాలి తప్ప మేము గౌరవించుకోవాలి, మేము సీట్లో కూర్చొని ఆలోచన ఉండడం తప్పదు. అది ముఖ్యంగా నేను అదే ఖండిస్తున్నాను. ఎందుకంటే కార్యవర్గం అనగా బ్యాడ్జీలు ఎప్పుడు పెట్టుకున్నాం మనం, వాళ్ళందరూ కూడా వచ్చిన గెస్టులను గౌరవించి ఆ కార్యక్రమాన్ని సక్రమంగా జరిగేలా చూడాలి. దాన్ని మనం వదిలేసి మేము సీట్లో కూర్చోవాలి, మమ్మల్ని పిల్లలేదు అన్నది అదైతే మరి వాళ్ళకి ఎంత అవగాహన ఉందో నాకు తెలియదు. అది చాలా అవాంఛనీయ సంఘటన అది. అలాంటి విషయాల్లో కూడా మీరు ఇలాంటి వాళ్ళు కార్యవర్గంలో ఉండడం కూడా తప్పది. ఒక కార్యవర్గం అంటే ఎంతో గౌరవమైన ప్రతిష్ట ఉన్న ఛాంబర్ కార్యవర్గం అంటే ఒక 10 మందిని తీసుకొచ్చి ఆ స్టేజ్ మీద కూర్చోబెట్టాలి. వీళ్ళు కింద నుంచోవాలి, వెనకాల నుంచొని కార్యక్రమం సక్రమంగా జరిగేలాగా ప్లాన్ చేయాలి. ఎందుకంటే సంవత్సరం నుంచి కొన్ని ఇబ్బందుల వలన అది ప్రారంభం చేసుకోవడం లేక అయిపోయింది. ఇవాళ ఏదో అందరు కలిసి వచ్చారు, చేశారు. అలాంటి సంఘటనలో ఇలాంటి దురదృష్టకరం అనేది జరగకూడదు. ఇక ముందు కూడా అలాంటి వ్యక్తులను కూడా నా ఉన్న అనుభవం బట్టి అయితే ఛాంబర్లో కూడా ఉంచకూడదు. ఎందుకంటే కేకలు వేయడం వేరు, వాడిన భాష తీరు బాగాలేదు. మెయిన్ ఏంటంటే ఇది ఎంత కారణం, వాడిన భాష తీరు చాలా అది సమంజసంగా లేదు. కేకలు వేసుకుంటారు ఎవరో ఒకరు, ఎవరి గ్రూపులో ఉంటారు, కేకలు చేసుకోవచ్చు. కానీ అక్కడ ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్టేజ్ మీద ఒక వ్యక్తి ఉన్నాయంటే ఆ వ్యక్తి కాదు, అక్కడ ఆ పోస్టు ఛాంబర్ గౌరవం ఇవ్వాలి. అలాంటిది చాలా వెనకాల మరి ఎవరున్నారో కానీ తెలియదు, కానీ వాళ్ళు కూడా ఖండించాలి. చాలామంది ఛాంబర్ పేషెంట్లు చేశారు, వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ఖండించాలి. నేనంటే ఛాంబర్కి వెళ్ళడం తక్కువ, మొన్న వెళ్ళాను నేను ఏదో ఓపెనింగ్ అని చెప్పి. మరి నేను ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నాను కాబట్టి నేను ఎగ్జిక్యూటివ్ సెక్టార్ నుంచి ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నేను ఉండటం జరిగింది అక్కడ. అంటే మీలాంటి వాళ్ళందరూ కూడా మౌనంగా ఉండడం, లేకపోతే మీలాంటి వాళ్ళు ఛాంబర్లో యాక్టివ్ రోల్ పోషించకపోవడం వల్లే చాలా మందికి ఇలా అవకాశాలు వస్తున్నాయి. లేకపోతే వాళ్ళు బిహేవియర్ కూడా సరిగ్గా లేని వాళ్ళంతా కూడా కార్యవర్గాలకు రావడం జరుగుతుంది. మరి ఈసారి జరగబోయే ఎన్నికల్లో మీరు ఏమైనా ప్రధాన పాత్ర వహించే అవకాశం ఉందా? యాక్చువల్గా అయితే నాకు మొన్నటి వరకు లేదండి. మొన్న ఈ సంఘటన జరిగాక దానికి కూడా నేను పోటీ చేయాలన్న ఆలోచనలో పడ్డాను. దానికి ఒక సిస్టమ్ ఉంది అక్కడ ఛాంబర్లో. కార్యవర్గంలో ఉంటూ ప్రెసిడెంట్ చేయాలి, అక్కడ అడ్జస్టులు చేయాలి. కాబట్టి నేను ఇంతవరకు ఎందులో లేను కాబట్టి నేను కూడా
కార్యవర్గంలో ఉండడానికి ఒక సంశయత వ్యక్తం చేశాను. నేను చేద్దామని ఒక ఆలోచన ఉంది నాకు. అవన్నీ సక్రమంగా జరిగితే స్థానిక ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా సహకరిస్తానని కోరుతున్నాను నేను. అంటే అది నాకు పదవికి స్వార్థం గురించి కాదు, ఆ ఇన్స్టిట్యూట్ బాగుపడాలనే ఒక ఆలోచన తప్ప నాకు అది అవసరం లేదు. అది అంటే కోట్ల రూపాయల విలువైన ఆస్తి కూడా సమకూర్చారు, ఇప్పుడు చేసుకోవాలి. అది అలాంటి లైన్ లో పెట్టాలి. అలాంటి ఇన్స్టిట్యూట్ ని కొద్దిగా క్యాపబుల్ ఉన్న మనుషులు పెట్టుకుంటే బాగుంటుంది. పేరు ప్రతిష్ట ఉన్న వాళ్ళని, సంఘంలో పెద్దలు ఉన్న వాళ్ళని పెట్టుకుంటే బాగుంటుంది చెప్పి ఆలోచనతో నాకు ఆ రోజు ఆలోచన జరిగి వెంటనే కొంతమంది పెద్దలు చెప్పడం కూడా జరిగింది. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, దానికి కావలసిన ఏం చేయాలని చెప్తే అందులో కొన్ని నామ్స్ ఉన్నాయి. ఒక కార్యవర్గంలో ఉంటే కానీ ప్రెసిడెంట్ చేయడానికి లేదు. అందువల్ల కార్యక్రమంలో ఏదో పోస్ట్ ఉంది, వైస్ ప్రెసిడెంట్ గారు 2 పోస్టులు ఉన్నాయి, వైస్ ప్రెసిడెంట్ గారు 2 పోస్టులు కూడా ఏదో పోస్ట్ చేద్దామని చెప్పి ఒక ఆలోచన వచ్చింది నాకు. కొంతమంది ఉన్న మిత్రులు కానీ ఈ మర్చెంట్లో ఉన్న పెద్దలను కూడా అడిగాను, చాలా మంచిది అయితే మీలాంటి వాళ్ళు రావాలి అని చెప్పడం జరిగింది. నేను కూడా కోరేది ఏంటంటే అక్కడ ఉన్న కార్యవర్గ సభ్యులకు కానీ ఎవరు కూడా ఒకే వాళ్ళు ఉండకూడదు. అక్కడ అన్ని సంవత్సరాలు ఛాంబర్లో కొత్త వాళ్ళు ఛాన్స్ ఇవ్వండి, అంతే తప్ప నా వర్గం ఉండాలి, నా వర్గం ఉండకూడదు, నా మనుషులు ఉండాలి అనేది కరెక్ట్ కాదు. అది ఛాంబర్ అంటే అన్ని వర్గాలకు సంబంధించింది. దయచేసి నేను వినవించుకుంటున్నా, గత కొన్ని సంవత్సరాలు చేస్తున్న వాళ్ళు తీసి కొత్త వాళ్ళకి అవకాశం ఉన్నా కోరుతాను నేను. ఈ పెద్దలందరూ కూడా చేస్తారని చెప్పి నేను కూడా ఒక ఆలోచనలో ఉన్నాను. నేను కూడా వైస్ ప్రెసిడెంట్ చేద్దాను ఒక ఆలోచనలో పడ్డాను నేను. దాన్ని ఇది ఎంతవరకు సప్లై అవుతుందని కూడా నా ప్రయత్నం చేస్తాం. అంటే గతంలో చూసుకుంటే ఛాంబర్ లో ఒకవేళ ఎన్నికలు జరిగితే గనక ఎవరు వర్తకులు ఆశీర్వాదం తీసుకున్నారో వాళ్ళు గెలిచిన సందర్భం ఉంది. ఏకగ్రీవమైన బెల్ట్లు కూడా చూసాం. అయితే ఈసారి జరగబోయే ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయని భావిస్తున్నారా? ఎక్కువ మంది పోటీదారులు కూడా కనిపిస్తున్నారు బయట, లేకపోతే ఎలక్షన్ జరిగే అవకాశం ఉందంట? అంటే ఇప్పుడు ఉన్న రాజకీయ అధికార పార్టీ నాయకులు ఎన్డీఏ కూటమి అయితే అందరినీ కలుపుకెళ్ళాలని ఒక మంచి ఆలోచనలో ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే బయట ప్రపంచం బయట ఎందుకు గొడవలు పడడం, దీన్ని మళ్ళీ రచ్చ చేయడం అని చెప్పేసి ఒక కూటమి కింద తయారయ్యి తర్వాత అన్ని పార్టీని కలుపుకొని వెళ్తే బాగుంటుందని చెప్పుకున్నాం. ఇది మంచి సాంప్రదాయం. నేను కూడా అది చెప్తున్నాను. ఇతర పార్టీలో ఉన్నవాళ్ళు కూడా దయచేసి నేను కోరుకునేది ఏంటంటే, ఇంత ముందు ఉన్నవాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళని కొద్దిగా తప్పించి కొత్త వాళ్ళు శాసనసభని అడుగుతున్నాను నేను. ఇస్తే మీ గౌరవం కూడా పెరుగుతుంది అక్కడ. అంతే తప్ప నా మనుషులే ఉండాలి, 20 సంవత్సరాల దాకా నా మనుషులే ఉండాలి, మేము బయటికి వెళ్ళకూడదు అన్నది కూడా అది కొద్దిగా ఇబ్బందికైనా పరిస్థితి వస్తే మాలాటోళ్ళకి పోటీ చేయడానికి కొద్దిగా ఇబ్బంది వస్తుంది. అయినా కూడా నేను వర్తక ప్రముఖులతో అందరితో మాట్లాడి, మన రాజకీయ ఎమ్మెల్యే గారితో కూడా, మినిస్టర్ గారితో అంతా మాట్లాడి అందరితో కూడా ఒక ఏకగ్రీవంగా రావడానికి, ఏకాభిప్రాయం రావడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఇది నా ప్రయత్నం కూడా ఏంటి, ఛాంబర్ని మంచి బాటలో ఉండాలి, మంచి పేరు తీసుకురావాలి రాజమండ్రి ఛాంబర్ అని కూడా నాకు ఈరోజు ఇంచుగారు ఇప్పటి నుంచో మాకు ఉంది. కాబట్టి అందరూ కూడా దయచేసి నాకు సహకరిస్తారని చెప్పి అనుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కోళ్ళ బాబు గారు చెప్తున్న మాట. వివాదాస్పదంగా ఉండే వ్యక్తుల్ని తక్షణం తీసి పక్కన పెట్టాలి, ఒక మంచి వాతావరణం వర్తకుల లోకంలో కల్పించాలి, వర్తక సమస్యలు పరిష్కారం కావాలి అంటే కనుక కమిట్మెంట్ ఉన్న వాళ్ళంతా కూడా ఒక కమిటీగా కొత్తగా ఏర్పడితే మంచి జరుగుతుంది. కొత్తగా బిల్డింగ్ కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్ కట్టారు, దానికి తగ్గట్టే పద్ధతిగా ఉండేవాళ్ళు కార్యవర్గంగా ఏర్పడితే కనుక రాజమండ్రి పేరు ప్రఖ్యాతులు ఛాంబర్ లోకంలో మారుమోగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఛాంబర్గా రాజమండ్రికి పేరుంది. ఆ పేరుని ముందుకు తీసుకువెళ్లాలంటే ఖచ్చితంగా కోళ్ళ అచ్యుతరామారావు బాబు గారు లాంటి వ్యక్తులు ముందుకు రావాల్సి ఉంది. వీళ్ళంతా కూడా ఒక కార్యవర్గంగా ఏర్పడితే కనుక ప్రభుత్వాలు ఏమున్నప్పటికీ వర్తక సమస్యల్ని గళం వినిపించి ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు వీరంతా కూడా ముందడుగు వేసే అవకాశం ఉంది. కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తూ బాబు గారు మరోసారి మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేద్దాం. ఇది ఈస్ట్ కోసం రామనారాయణ. నమస్కారం.